హాయ్ ఫ్రెండ్స్, మీ సాగర్ని కడప నుండి. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అయిన గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయల్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అంతకన్నా ముందు మీకు చెప్పవలసిన విషయం, మనం ఆల్రెడీ 5 రోజుల జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్రాష్ కోర్సును ప్రారంభిస్తున్నాం. అది డేట్ కూడా శ్రీకాకుళంలో మొట్టమొదటిగా పెట్టబోతున్నాం. అనేక జిల్లాల నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి, గమనించాలి. మీ యొక్క జిల్లాలో కూడా క్లాస్ కండక్ట్ చేయాలంటే మీరు మీ యొక్క సెల్ నుండి మాకు కాల్ చేసినట్లా మీ యొక్క నెంబర్ను మేము రాసుకొని, ఓకే ఈ జిల్లా నుంచి ఇన్ని పేర్లు వచ్చాయి కాబట్టి ఈ జిల్లాలో పెట్టాలి అనుకుంటున్నాం. అందుకని ఇక్కడ బోర్డు మీద కూడా మీకు నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఓకే, డేట్లు కూడా రేపు ఎల్లుండి మేము అనౌన్స్మెంట్ చేస్తాం. ఎస్ఐ అభ్యర్థులకు 23 నుంచి 22 నుంచి సార్ మాకు ఎగ్జామ్ ఉంది అంటగా మేము చెప్పాము. అక్కడ శ్రీకాకుళంలో నిర్వహించబడేటప్పుడు మీరు విజయనగరము ప్లస్ తూర్పుగోదావరి దగ్గర విశాఖపట్నం వాళ్ళు ఒక దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు గమనించాలి, ఈ రోజు వచ్చేసి గవర్నర్ జనరల్ గురించి నేర్చుకోబోతున్నాం. వారన్ హేస్టింగ్స్, అదేవిధంగా కార్న్వాలిస్, వెల్లస్లీ, విలియం బెంటింగ్. ఇక్కడ ఒక్కొక్కరికి దాదాపు 5-6 పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్లు అన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సార్ 5-6 పాయింట్లు ఉన్నాయి కదా, ఓకే ఈ 4 అయితే ఓకే, కానీ గవర్నర్ జనరల్స్ ఇంకా ఎక్కువ ఉన్నారు కదా. కాబట్టి అన్నింటినీ గుర్తుపెట్టుకోవాలంటే ఒక సబ్జెక్ట్ కదా, రకరకాల సబ్జెక్ట్ చదువుతున్నాం కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కొక్కరికి ఈ యొక్క 7 పాయింట్లకు సంబంధించి ఒక్క లైన్ పెట్టుకోవాలి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు తెలిసిన వాక్యం పెట్టుకోవాలి. ఎలాంటి గమనించాలి, మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఇక్కడ 2వ మైసూరు యుద్ధంలో సమయంలో గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. కలకత్తాను బెంగాల్కి రాజధానిగా చేశాడు. ద్వంద్వ పరిపాలన రద్దు చేశాడు. సివిల్ క్రిమినల్ కోర్టులను స్థాపించాడు. జిల్లా సూపర్వైజర్లను కలెక్టర్గా మార్చాడు. రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. వీటన్నిటిని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి. అసలు వారన్ హేస్టింగ్స్ అంటే మనకు ఒక్క వాక్యంలో గుర్తు రావాలి. వారన్ హేస్టింగ్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఈయన వారన్ హేస్టింగ్స్ మైసూరు రాజధానిలో 2 కోకలు కట్టుకున్నాడని గుర్తుపెట్టుకోవచ్చు. కోక అంటే చీర కదా, కోక అంటారు కదా, ఓకేనా. గమనించాలి, మైసూరు రాజధానిలో 2 కోకలు కట్టుకున్న వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్. టక్కున గుర్తు రావాలంటే ఎలా చెప్తా గమనించండి. ఇప్పుడు మొదటి గవర్నర్ జనరల్ ఆల్రెడీ గుర్తుంటుంది. ఇప్పుడు మైసూరు అనగా 2వ మైసూరు యుద్ధంలో గవర్నర్ జనరల్ గా ఉన్న వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అని గుర్తొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాజధాని అనగా బెంగాల్ కు కలకత్తాను రాజధానిగా చేశాను గుర్తొస్తుంది. అది మీకు రెండు అనగా ద్వంద్వ పరిపాలన రద్దు చేశాను గుర్తొస్తుంది. నెక్స్ట్ కోక అనగా అనగా కోర్టులు. ఏ కోర్టులు అండి? సివిల్ క్రిమినల్ కోర్టులను స్థాపించాడు. నెక్స్ట్ అనగా కలెక్టర్ జిల్లా సూపర్వైజర్లను కలెక్టర్ గా మార్చిన వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్. కట్టుకున్నాడు. 2 కోకలు కట్టుకున్నాడు అంటే కొద్దిగా డబ్బున్నాడు కాబట్టి, రెవెన్యూ పరంగా బాగున్నాడు కాబట్టి రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడని గుర్తు పెట్టుకోవచ్చు. వారన్ హేస్టింగ్స్ అనగానే మనకు గుర్తు ఉండాల్సిన అంశం ఏంటంటే మైసూరు రాజధానిలో 2 కోకలు కట్టుకున్నాడు అని మాత్రం గుర్తుంటే ఆటోమేటిక్ గా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆటోమేటిక్ గా 1కి 2 సార్లు చదవాలి. చదివిన తర్వాత కోడ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా ఎక్కువ కాలం గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది వచ్చేసి కార్న్వాలిస్ 1786 93వ సంవత్సరం వరకు. గమనించండి, ఈయనకు 5 పాయింట్లు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి, పోలీస్ ఫోర్స్ ను ప్రారంభించాడు, శాశ్వత శిస్తు పద్ధతి ప్రవేశపెట్టాడు, భారతీయ కోర్టులలో ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసే పద్ధతి ప్రవేశపెట్టాడు, గ్రామ పంచాయతీ వ్యవస్థ రద్దు చేశాడు. అయితే ఇప్పుడు ఈయన పేరు రాగానే, ఇప్పుడు వారన్ హేస్టింగ్స్ అని ఏమని చెప్పాం? వారన్ హేస్టింగ్స్ అనగానే మనకి ఏం గుర్తొచ్చింది? మైసూరు రాజధానిలో వారన్ హేస్టింగ్స్ 2 కోకలు కట్టుకున్నాడంట అని గుర్తు రావాలి. ఇప్పుడు కార్న్వాలిస్ కారణం లేకుండా సివిల్ పోలీసులకు శాశ్వతంగా ఇంగ్లీష్ న్యాయమే చెప్పాడు. సివిల్ పోలీసులకు శాశ్వతంగా ఇంగ్లీష్ న్యాయం చెప్పాడు. ఓకేనా. ఇప్పుడు సివిల్ పోలీసులు అనగా సివిల్ సర్వీస్ ప్రవేశపెట్టాడు, పోలీస్ ఫోర్సును ప్రవేశపెట్టాడు. సివిల్ పోలీసులు అనగా అక్కడ వచ్చేసింది. శాశ్వతంగా అనగా శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇంగ్లీష్ న్యాయం చెప్పాడంటే భారతీయ కోర్టులలో ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారం విచారణ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ యొక్క అంశాలు గ్రామ పంచాయతీలో మాట్లాడుకుంటున్నారట. ఆ విధంగా కార్న్వాలిస్ సివిల్ పోలీసులకు ఇంగ్లీష్ న్యాయశాస్త్రం ప్రకారము ఏం చేశాడంట? శాశ్వతంగా ఇంగ్లీష్లో న్యాయం చెప్తున్నాడు అని గ్రామ పంచాయతీలలో అనుకుంటుంటే అసలు ఆ గ్రామ పంచాయతీలు లేకుండా రద్దు చేశాడంట. గ్రామ పంచాయతీలను రద్దు చేశాడని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గమనించాలి, వెల్లస్లీ 1798 1805 వెల్లస్లీని బెంగాల్ పులిగా వర్ణించబడిన బెంగాల్ పులి అని పిలువబడ్డాడు. ఈయన కలకత్తాలో కాలేజీ స్థాపించిన వ్యక్తి వెల్లస్లీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సైన్య సహకార పద్ధతి. ఒక సైన్యం వచ్చేసి
భారతీయ రాజ్యాలకు సహకారం అందిస్తే, వాళ్ళు యుద్ధంలో గెలిస్తే వాళ్ళకు సంబంధించిన కొన్ని భూములు ఇవ్వడం కానీ, కొన్ని ఆస్తులు ఇవ్వడం కానీ జరిగేది. అది సైన్య సహకార పద్ధతి. ఇక్కడ నేను పూర్తి వివరణ ఇవ్వట్లేదు, కేవలం ఏం చేశాడని మాత్రం చెప్తున్నా. అయితే ఇక సైన్య సహకార పద్ధతి అంటే 1798లో సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన ప్రథమ హైదరాబాద్ నిజాం ఎవరంటే నిజాం అలీఖాన్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు వెల్లస్లీ అనగానే మనకేం గుర్తొస్తుంది? వెళ్ళవయ్యా వెళ్ళు అని గుర్తు చెప్తాం కదా. ఇప్పుడు నిజాం అలీఖాన్ ఏం చెప్పంటే వెల్లస్లీ దగ్గరికి వచ్చి, అయ్యా మీ యొక్క సైన్యం మాకు సహకరించాలంటే ఏం చెప్పంటే వెళ్ళు అంటే వెల్లస్లీ వెళ్ళవయ్యా మా సైన్యం వస్తుంది వెళ్ళు అని చెప్పాడు. గమనించండి, ఎవరు? నిజాం అలీఖాన్కి ఏం చెప్పాడంటే వెళ్ళు అని చెప్పాడు వెల్లస్లీ గారు. నెక్స్ట్ వచ్చేసి గమనించాలి, ఈ సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, సైన్య సహకార పని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విలియం బెంటింగ్ 1828 నెక్స్ట్ 35 సంవత్సరం వరకు ఇక్కడ పరిపాలించడం జరిగింది. ఇక్కడ గమనించాలి, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ సతీ సహగమనం నిషేధించాడు. తగ్గులు అనే దారి దోపిడీ వారిని అణచివేశాడు. స్త్రీ శిశు హత్య నిషేధించాడు. ఈయన కాలంలో జరిగిన మంచి పనులు గమనిస్తే విలియం బెంటింగ్ అనగానే గమనించాలి, ఇక ఏ గుర్తు రావాలంటే ఆంగ్లంలో సతి అనే భార్య కదా. ఆంగ్లంలో ఇంగ్లీష్లో సతి తగ్గులో ఉందని, తగ్గు అనగా చాలా లోలో ఉందని, ఇంకా చెప్పాలంటే పూర్గా ఉందని. ఆంగ్లంలో సతి తగ్గులో ఉందని స్త్రీలను ఎవరన్నా హత్య చేస్తే దానిని ఏం చేశాడు? నిషేధించిన వ్యక్తి విలియం బెంటింగ్. ఆంగ్లంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. ఆంగ్లంలో సతి అనగా సతీ సహగమనం నిషేధించాడు. సతి తగ్గులు అనగా వీళ్ళు దారి దోపిడీదారులు వీరిని అణచివేయడం జరిగింది. తగ్గులో ఉందని స్త్రీలను ఎవరైనా హత్య చేస్తే అటువంటి దాన్ని ఏం చేశాడు? నిషేధించాడు. ఒక్కసారి గమనించాలి, ఇక్కడ వారన్ హేస్టింగ్స్ అనగానే మైసూరు రాజధానిలో 2 కోకలు కట్టుకున్నాడు గుర్తు రావాలి. నెక్స్ట్ కార్న్వాలిస్ కారం లేకుండా సివిల్ పోలీసులకు శాశ్వతంగా ఏం చెప్పాడు? ఇంగ్లీష్లో న్యాయం చెప్పాడు అని చర్చించుకుంటే, గ్రామ పంచాయతీలో చర్చించుకుంటుంటే అసలు ఆ గ్రామ పంచాయతీలు లేకుండా రద్దు చేశాడండి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి వెల్లస్లీ ఇప్పుడు మీ యొక్క సైన్యం మాకు సహకరించాలి అని నిజాం అలీ ఖాన్ పోతే 1798లో నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పాడు వెల్లస్లీ. వెళ్ళు మేము వస్తుంది అని చెప్పాడు, మా సైన్యం వస్తుందని చెప్పాడు, మా సైన్యం మీకు సహకరిస్తుందని చెప్పాడు. కలకత్తా కాలేజీ స్థాపన చేశాడు. ఈయన బెంగాల్ పులిగా పిలువబడ్డాడు వెల్లస్లీ. నెక్స్ట్ విలియం బెంటింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఇక్కడ ఆంగ్లంలో సతీ తగ్గులో ఉందని అటువంటి స్త్రీలను హత్య చేయడం నిషేధించాడు. ఆంగ్లంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. సతీ అనగా సతీ సహగమనం నిషేధించాడు. తగ్గులనే దారి దోపిడీదారులు అణచివేశాడు. స్త్రీ శిశు హత్యలను నిషేధించాడు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటామని కోరుకుంటూ ఈ యొక్క క్లాస్ ముగిస్తున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 5 రోజుల ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఫస్ట్గా శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. గమనించాలి, మీరు ఈ నెంబర్లకు కాల్ చేసినట్లయితే అన్ని వివరములకు ఈ యొక్క నెంబర్లకు కాల్ చేయండి. 7989 88 9705 7989 889705 832 833 2104 ఈ నెంబర్లకు సంప్రదించిన యెడల దాదాపు ఇప్పటికి చాలా కాల్స్ వస్తున్నాయి మనకు. గమనించాలి, ఇంకా సార్ కువైట్లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నారు, సార్ మీ యొక్క క్లాసులు ఈ విధంగా చేస్తున్నారు సార్ అని. ఓకే, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మంది మనకు రావాలని కోరుకుంటూ, క్లాసులు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క క్లాస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.